ఎందుకంటారు? అంటే ఒక చాప కింద నీరు లెక్క మత మార్పిడి ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అర్థం కావట్లేదు ఆ గణాంకాలు. అంటే ఏ రకంగా మత మార్పిడి? హిందువులని బలవంతంగా ప్రలోభాలు పెట్టి క్రిస్టియన్లకు మార్చుట, దానికి ఎన్నో సంస్థలు, ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులు ఎంత డేంజరో వీళ్ళు కూడా అంతే డేంజర్. ఎవరు? ఈ మత మార్పిడిలు. సో వాళ్ళు చాప కింద నీరు లెక్క వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతూ హిందువులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మత మార్పిడికి ప్రోత్సహిస్తూ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి రకరకాల ప్రలోభాలకి ప్రేరేపిస్తూ మరి మత మార్పిడి జరుగుతుంది. ముఖ్యంగా దేవాలయ పరిస్థితుల్లో అధ్వానంగా తయారవుతున్నాయి. హిందుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉంటుండే. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి రావడం చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇట్లాంటివి అన్ని జరుగుతున్నాయో ఆగుతాయి. దేవాలయాల సొమ్ము దేవాలయాలకే చెందాలి. దేవాలయాలు వేసిన డబ్బు హిందూ సంక్షేమానికి చెందాలి, వేరే పరమతాలకు చెందొద్దు. ఎందుకంటే ఒక హిందువుగా గుడిలోకి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తారంటే నా సెంటిమెంట్కి నేను వేస్తున్నా, హిందువుని కాబట్టి నా గుడిలో నా దేవుడి భక్తితోటి మొక్కులు ఉన్నాయి వేస్తున్నాం. ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. ఏదైనా సిచ్యువేషన్ చూసారా అలాగా? చాలా జరిగినాయి అక్కడ, దారి మళ్లింపులు చాలా జరిగినాయి. సో దేవాలయ సొమ్ము వేరే వాటికి వాడడం జరిగింది. అది నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. దేవాలయాల సొమ్ము పేర్లు అవన్నీ ఎందుకు అవసరం లేదు. చాలా జరిగినాయి సంఘటనలు. తిరుపతిలో కూడా ఆ డబ్బు ఎడికి పోతుందో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. తిరుపతి డబ్బు ఎక్కడ పోతుంది? తిరుపతి తిరుమల ఆదాయము హిందువుల సంక్షేమానికి ఈ మత మార్పిడికి ఏంటి సంబంధం? అన్ని సైడ్ ట్రాక్ పోతున్నాయి. మా మతము సెంటిమెంటల్ గా వేసిన డబ్బు మా మత ప్రయోజనాలకి వాడాలి. వేరే దేవాలయకు గాని, గోవుకు గాని, పూజలకు గాని, పురస్కారాలకి, యజ్ఞాలకి, యాగాలకు వాడాలి. నువ్వు తీసుకుపోయి వేరే మతాలకి, చర్చిలకి, మస్జిద్లకి ఇస్తే నడవదు కదా. అట్లాంటి దారి బతకొద్దా ఏపీలో? మా డబ్బుతో ఎందుకు బతకాలి? మీరు మీ డబ్బుతో ఈక్వలే అందరూ. మేము ఎందుకు వేస్తున్నాం డబ్బు? సెంటిమెంటల్ గా మా హుండీలో మా దేవుడికి చెందాలని మేము డబ్బు వేస్తున్నాం కదా. ఆ డబ్బు ఎవరికి చెందాలి? ఆ డబ్బు మీద రైట్ ఎవరికి ఉండాలి? డబ్బులు ఇవ్వరు కదా దేవుడు స్వయంగా. మా డబ్బులు మీరు వాడే రైటే లేదండి. మీరు చర్చి నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా, మస్జిద్లకు వెళ్ళి డబ్బులు తీసుకుపోయి హిందువులకు ఇస్తుర్రా? మీరు ఇయ్యనే ఇయ్యారు. ఇవాళ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయండి? అంటే ప్రభుత్వం దేవాలయ సొమ్ము నువ్వు హిందువుల సంక్షేమకే వాడాలి. మేము దాని గురించే ఫైట్ చేస్తున్నాం. హిందుత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ముస్లిం కి డబ్బులు లేవు కాబట్టి అక్కడి నుంచి వాడే రైట్ ఎవరికి లేదు. డబ్బులు వాళ్ళే యూజ్ చేసుకోవాలా? 100%. ఒకవేళ హిందూ వాళ్ళు ప్రాబ్లం లో ఉన్నప్పుడు క్రిస్టియన్ ముస్లిం డబ్బులు వాడరా? ఈడ క్వశ్చన్ హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ కాదు. ఈడ క్వశ్చన్ మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు, వినండి, మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు మేము మా మొక్కులని మేము గుళ్ళకి వేస్తే ఆ గుడి డెవలప్మెంట్, దానికి సంబంధించిన వేరే గుళ్ళ డెవలప్మెంట్ కు మాత్రమే వాడాలి. చెప్పలేదు కదండి. ఏ దేవుడు చెప్పే పని లేదు. మేము మా సెంటిమెంట్లను మీరు గౌరవించాలి. మా సెంటిమెంట్లను మీరు గౌరవించాలి. అది వేరే. గవర్నమెంట్ లేదా అండి? గవర్నమెంట్ ఫండ్ లేదా? గమ్మతే ఉన్నది. దేవాలయాలపై ఎందుకు ఆధారపడాలి? గవర్నమెంట్ దేవాలయాలపై ఆధారపడాలా? అదే మీరు గమ్మత్ మాట్లాడతారు. మీరు గవర్నమెంట్ దానికి సంక్షేమ పథకాలు తీసుకొని ఇచ్చుకోండి, ఎవరు వద్దంటారు దానికి. మా యొక్క సెంటిమెంటల్ సొమ్ము మేమే వాడుకోవాలి. అలా అది ఎక్కడ వాడాలంటే సిచ్యువేషన్ చెప్పట్లేదు. చాలా దారి మళ్ళీ సందర్భాలు ఉన్నాయి. అక్కడ మీరు తిరుపతిలో పోయి బీజేపీ లీడర్లను అడగండి, తిరుపతి హిందూ సంఘాలను అడగండి. మేమేం చెప్తున్నాం ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. హిందువుల సెంటిమెంట్, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయము దేవాలయాలకు గాని హిందూ సంక్షేమానికే వాడాలి, వేరే వాటికి వాడొద్దు. ఫ్లైఓవర్లు కడతా తిరుపతిలో కట్టండి, ఏడా మీద కట్టండి, కింద ఫ్లైఓవర్లు కడతా అంటే దేవాలయాల సొమ్ము దేవాలయాలకు వాడండి, ఇది హిందువుల సంక్షేమానికి వాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఎట్లా ఉంటది? వాళ్ళ మనుషులు కదా వీళ్ళు, అందరు మనుషులే. దాని గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదా? గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంది కదా. ప్రాణమయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నాయి, వేరే ఫండ్లకి వెళ్ళి వాడుకోండి. దేవాలయపై నేను ఒకటి చెప్తాండి, దేవాలయాలపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ముపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ము దారి మళ్లించొద్దు. ఇంకా వేరే మాటనే లేదు దానికి. ఓకే, రైట్. కమింగ్ బ్యాక్ టు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్
పోలిస్తే. సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, హిట్లర్ పాలన, ఒక చెత్త పాలన, స్కీముల పేరుతో ఉన్న ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అది. హిందువులపై దాడి, గోవుపై దాడి, ప్రతిసారి ఇట్లా అంటుంటేనే దిక్కు లేదు. ఇట్లా అనకపోతే ఇంకా దారుణం ఉంటది. మొన్న నేను చెప్తాను, మెదక్ జిల్లాలో రామాలయం ప్రారంభోత్సవానికి పల్లక సేవ చేస్తే వాడు చెప్పిసిరి కొట్టిండు, వాడు పల్లకి మీద. అది తప్పు కాదా మరి? అక్కడ మీ వాళ్ళు వచ్చారు కదా, గుడికి మీ వాళ్ళే వచ్చి ఉంటారు కదా. అరే ఇక్కడండి మెదక్ లో మీరు మాట్లాడేది ముస్లిం కేసు అయింది. మీకు నాలెడ్జ్ లేకపోతే విని తెలుసుకోండి, ఇబ్బంది లేదు. అన్ని సబ్జెక్ట్ ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు దౌలతాబాద్ లో. ఏం మాట్లాడతారు మీరు? మీడియా మొత్తం వచ్చింది, హంగామైంది. మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టుండండి. లేదు నేను తెలియనప్పుడు మీరు చూసిర్రా? అన్ని పోయి చూస్తారా? రెండే కళ్ళు ఉన్నాయి కదా, హైదరాబాద్ లో ఉన్నాయని. మీడియా సోషల్ మీడియాలో చూడండి, టీవీలో చూడండి. మేము చూడాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళు చెప్తారు. సోషల్ మీడియాలో వచ్చింది, నేను స్పందించిన, నేను పోయినా. దాని గురించి మీరు ఏమంటారు మరి? అయితే అదే చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది జరుగుతున్నాయి, జరగొద్దని చెప్తున్నా. బీఆర్ఎస్ లో జరిగింది, బీఆర్ఎస్ లో ఎక్కువ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతుంది. మొన్న అయింది కదా, మొన్న కూడా బీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫైనల్ వచ్చేసి బీజేపీ రావాలి ఇక్కడ. 100% బీజేపీ రావాలి. నెక్స్ట్ 5 years అంటే చిన్న మిస్టేక్స్ కూడా జరగవా బీజేపీలో? మిస్టేక్స్ జరగవచ్చు, జరగపోవచ్చు అని కాదు. ఎందుకు అంటే గత 60 ఏళ్ళు, ఆల్మోస్ట్ 60 years కాంగ్రెస్ వాళ్ళు పాలించారు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎన్ని స్కాములు మీరు చెప్పండి, ఎన్ని స్కాములు ఉన్నాయి? మీరు మీడియా రిపోర్టరే కదా, మీకు ఐడియా ఉన్నాయి? ఒక 10 స్కాములు చెప్పండి, 4 స్కాములు చెప్పండి. నాకు అంత ఐడియా లేదు సార్. మరి మీరు ఎట్లా వచ్చారు ఇంటర్వ్యూకి? నేను అంత స్కాములు అని చెప్పి అంత ఎందుకు రావాలి అంటే, అరే స్కాములు ఏమున్నాయి? పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి, చెప్పండి. అందులో పాయింట్ అవుట్ చేశారు కదా, ఇందులో ఉండమని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఒక 4 స్కాములు చెప్పండి. బీజేపీలో చెప్పండి, ఒక్క స్కామ్ చెప్పండి. బీజేపీలో నాకు ఒక్కటి కూడా తెలియదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద స్కాములు చేసి చెప్పండి. మరి మీరు రిపోర్టర్ ఎట్లా అయ్యారు? మీరు అది తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. నన్ను అడగడానికి నేను మీ టీచర్నా? కాదు కదా, నేను లెక్చర్ చేయడానికి రాలే. నేను చెప్తా వినండి, బోఫోర్ స్కామ్ చెప్తా వినండి. బోఫోర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది కాంగ్రెస్ హయాంలో. 2G స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసా? అట్లీస్ట్ అది దేశాన్ని కుదిపేసిన స్కామ్. అది గడ్డి స్కామ్. ఇలా ఇండియా కూటమిలో ఎవరున్నారు అంతా? లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ తెలుసా మీకు? తెలీదు. చాలా పెద్ద స్కామ్ అది. రాబర్ట్ వధేరా స్కామ్, అల్లుడు చేసిన స్కామ్. కోల్ స్కామ్, బొగ్గు స్కామ్ తెలుసు. ఎంత పెద్ద స్కామ్లు ఇవన్నీ. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నోళ్ళంతా స్కామ్ స్టార్సే. ఉన్నోళ్ళంతా ఇండియా కూటమిలో అయితే ఉన్నారో అంతా స్కామ్ స్టార్సే. మా ఎన్డీఏ కూటమిలో ఉన్నోళ్ళంతా స్కీమ్ స్టార్స్. స్కీములు ఇచ్చేది. గత 10 ఏళ్లలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా చెప్పండి. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు రావాలని? అందుకే రావాలి. అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలంటే బీజేపీ ప్రభుత్వమే. సో తెలంగాణలో కూడా ఇప్పటి వరకు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక అవకాశం బీజేపీకి ఇస్తే ఎట్లుంటుందో చూడండి. దొంగలకు అవకాశాలు 3 4 సార్లు ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు మోడీ గారిని బాగా భావిస్తారు కదా సార్, చాలా ఇష్టపడుతుంటారు కూడా చెప్పాలంటే. ఎవరైనా ఇష్టపడతారు. దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా మోదీని ప్రేమిస్తారు, దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా బీజేపీని ప్రేమిస్తారు. నేను మీ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ, ఇంటర్వ్యూ మీ గురించే మాట్లాడుతున్నాను. రైట్. ఆయన ఎక్కడ అవినీతి చూసినా వదలరు, ఎక్కడికి వెళ్ళినా స్పందిస్తారు. మరి మణిపూర్ లో అంత ఘోరంగా ఎంతో మంది చనిపోయారు. అవినీతి కాదు అది అవినీతి కాదు. అది జరిగేది కమ్యూనల్ ఇష్యూ జరుగుతుంది. వాట్ ఎవర్ ఇష్యూ, అక్కడ ఎంతో మంది చనిపోయారు. ఎందుకు ఒక్కసారి స్పందించలేదు మణిపూర్ లో? ఎందుకు టీమ్స్ పెట్టినారు, మిలిటరీని దింపినారు, చాలా స్టిల్ ఇప్పటికీ కూడా అవుతున్నాయి. చాలా బయట దేశాలకి వెళ్ళి వస్తారు. ఒక కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ చేస్తారు, చాలా కంట్రోల్ చేశారు. మోడీ గారు తలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడు మొత్తం ఆయనకి ఇంటెన్షన్ ఉంటుందా? బ్యాడ్ ఇంటెన్షన్ అంటే మీరు చెప్పే మాటకి నేను అంటున్నాను, బ్యాడ్ ఇంటెన్షన్. ఇంత పెద్ద కంట్రీలా ఎక్కడైనా కమ్యూనల్ ఇష్యూ కావచ్చు. ఇవాళ నేను చికోటి ప్రవీణ్ అన్నట్టు ఒక రాంగ్ స్టేట్మెంట్ నేను